సార్ మీ ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారు కదా, హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తారన్నారు కదా, 26 మార్చిలో పూర్తి చేస్తారని మాకు హామీ ఇచ్చారు కదా, దాని సంగతి ఏందయ్యా, దాని పరిస్థితి ఏంది కొంచెం చెప్తారా అని అడిగారు. ఆయనకి అంత మాత్రం హక్కు లేదా? ఆయన ఉండే ఊర్లో ముఖ్యమైన ప్రాజెక్టు కంప్లీషన్ గురించి అడగడానికి హక్కు లేదా? ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ సమాధానం చెప్పడానికి ఆయనకు కూడా బాధ్యత ఉందా లేదా? అవన్నీ వదిలేసి రకరకాలుగా విమర్శలు చేశారు. ముందుగా మర్రిపాడు ప్రజలందరూ మా కుటుంబం అంటే భయమా అని ఒక ప్రశ్న వేశారు. అయ్యా, అది భయం కాదు, అది అభిమానం. అది ఒక రోజులో పుట్టుకురాలేదు. దాదాపు 83 నుంచి నాన్నగారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత అనేక సేవలు అందించి ఈ ప్రాంతానికి పేరు పొందారు. 83లోనే డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత నవోదయ స్కూల్ అని చెప్పి దానికి భూమి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. 100 ఎకరాలు తీసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. అదే ఇంజనీరింగ్ కాలేజ్ మొన్న 22లో కూడా 200 కోట్ల ఆస్తి అయితే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి గౌతమ్ పేరు మీద ఎప్పుడు గుర్తుగా ఉంటుందని ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా పెట్టాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. ఆ విషాదం తర్వాతే నేను కూడా వచ్చింది రాజకీయాల్లోకి. నాకు పెద్ద అనుభవం లేదు, అయినా కానీ వీలంతవరకు నాన్నగారి ప్రిన్సిపల్స్ ఏమున్నాయో పాటిస్తూ ఎంత వీలవుద్దో ఆత్మకూరులో బస్ స్టాండ్ కానీ, కొత్తగా ఒక వ్యవస్థ ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అని కూడా తయారు చేసి విదేశాల నుంచి కూడా వాళ్ళు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు బస్ స్టాండ్లు కానీ, టాయిలెట్లు కానీ, స్కూల్స్ కానీ, ఎలక్ట్రానిక్ స్కూల్స్ కానీ, ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ కానీ తయారు చేయడం జరిగింది. ఆ విధంగా పేరు పొందాను తప్ప, ఆ విధంగా ప్రజల దగ్గర నుంచి ప్రేమ పొందాను తప్ప వేరే విధంగా కాదు. మరి ఆయన చెప్పడం, ఏమయ్యా మీకు సిగ్గు లేదా అని అడిగిన. మర్రిపాడు వాళ్ళకి ఏమయ్యా వాళ్ళ సంఖ నాకడానికి మీకు సిగ్గు లేదా అని అడిగాను. అయ్యా ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు గెలిచిన మొదటి రోజు సాయంత్రమే మర్రిపాడులో ఒక ఇసుక కొండను మాయం చేశారు. 10 రోజుల తర్వాత మీ ఇంటి బయట 2 కొత్త కార్లు కూడా నిలబడ్డాయి. ప్రజలు అనుకునేది ఏంటంటే ఆ కొండ నుంచి వచ్చిందా అని. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి, మీకా వాళ్ళకే? ఈరోజు ఆత్మకూరులో ఇసుక దందా ఏ విధంగా జరుగుతున్నది ప్రజలందరికీ తెలుసు. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి? ఇదే ఆత్మకూరు ప్రజలు 2009 కానీ 2024 కానీ 2 సార్లు గెలిపించారు. అసలు నీకు 2009లో ఒక్కసారన్నా వచ్చినావా మర్రిపాడికి? ఒక్క పంచాయతీకైనా క్యాంపెయినింగ్ చేసినావా? ఒక్క బూత్ ఏజెంట్ అన్నా పెట్టినావా? బూత్ ఖర్చులు కూడా ఇవ్వలేదు కదా నువ్వు. అయినా కానీ ఆత్మకూరు ప్రజలు, ముఖ్యంగా మర్రిపాడు ప్రజలు ఆ రోజు నిన్ను గెలిపించారు. దాని తర్వాత నువ్వు మంత్రి అయ్యావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యావు. అది నీ చరిత్ర. మర్రిపాడు వాళ్ళకి సిగ్గు లేదనే దానికి నీకు నోరేటు వచ్చిందో మీరు మాకైతే అర్థం కావట్లేదు. మర్రిపాడు వాళ్ళం సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినా కానీ, మీరు బెంగళూరు పోండి, బిల్డర్లు ఎక్కువ మర్రిపాడు వాళ్ళే, కాంట్రాక్టర్లు మర్రిపాడు వాళ్ళే, రకరకాలుగా వ్యాపారం చేస్తూ ఉంటారు. మీ పక్కన విజయరామరెడ్డి కూర్చున్నాడు కదా, విజయరామరెడ్డి కూడా కదా, ఆయన కూడా కాంట్రాక్టరే. వాళ్ళ వంశం అంతా కాంట్రాక్టింగ్ 100 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు లేకపోతే కోల్డ్ మిక్స్ చేస్తూ ఉంటారు.
అది అక్కడ సంస్కృతి, అక్కడ వాళ్ళ వాళ్ళ కల్చర్ అది. బయట ఎక్కడో పని చేస్తారు, సంపాదిస్తారు, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు, గెలిపిస్తారు, ఓడిస్తారు. పోయినసారి నన్ను కూడా ఓడించారు, నాకు కూడా పాఠం చెప్పారు. అది వాళ్ళ కల్చర్ అండి, చిన్నతనం కాదు అది. మాకు నీళ్లు తక్కువ, వ్యాపారం కానీ బయట పోయి చూసుకుంటాం. మీకు నీళ్ళు ఎక్కువ. ఆ నీళ్లు లేదనే కదా ఈరోజు మేము హై లెవెల్ కెనాల్ కోసం పోరాటం చేసేది. ఆ హై లెవెల్ కెనాల్ కూడా ఎవరు తీసుకొచ్చారు? 2009లో అప్పుడు జలయజ్ఞం అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ గారు పెట్టిన తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మర్రిపాడుకి, ఉదయగిరికి, ఈ మెట్ట ప్రాంతానికి సరిపోవు, నీళ్లు రావు, అందువల్ల వేరే ప్రాజెక్ట్ సృష్టించాలి. దానికి మన సోమశిల ప్రాజెక్ట్ నుంచి హై లెవెల్ కెనాల్ పెడితేనే ఈ రెండు ప్రాంతాలకు వస్తాయని చెప్పి మాట్లాడారు. ఆయన మళ్ళీ సోమయాజుల దగ్గర పంపించారు. అక్కడ ఒక చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత 2009లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది దాని హిస్టరీ. దానికి ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి శంకుస్థాపన నిన్ను పిలిచారు. నువ్వు అక్కడ ఒకరోజు క్యాంపెయిన్ కూడా చేయలేదు, ఆ ప్రాజెక్ట్ గురించి కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం ఈరోజు నీకు నోరు వస్తా ఉంది. 18 సంవత్సరాలు అయింది కదా అప్పటి నుంచి. ఈ 18 సంవత్సరాల్లో దాదాపు 13 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు, ఇన్ఛార్జ్గా ఉన్నాడు, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉండే పరిపాలన కూడా జరుగుతూ ఉండేది. అంటే 2009 నుంచి 2019 దాకా ఆయనే కదా ఇన్ఛార్జ్. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, దాని తర్వాత మళ్ళీ టీడీపీలో చేరి ఆత్మకూరుకి ఇన్ఛార్జ్గానే ఉన్నారు కదా. పొంగూరు రిజర్వాయర్ ముందు కట్టాలా, చాబోల్ రిజర్వాయర్ ముందు కట్టాలా కాదు క్వశ్చన్. ప్రాజెక్ట్ ఏదైనా మొదలుపెట్టే ముందర ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ముందు అవసరమైన ల్యాండ్ అంతా తీసుకొని దాని తర్వాత ఎవరైనా ప్రాజెక్ట్ మొదలు పెడతారు. అది ఎక్కడైనా ఇండియాలో, భారతదేశంలో అయినా, రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా కానీ అది ఫస్ట్ చేయాల్సింది. మీకు అంత మాత్రం బుద్ధి లేదా? ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కదా పని స్టార్ట్ చేయాలి. 2012లో నువ్వు ఎందుకు ఇచ్చావైతే ఫేజ్ 1 ప్రాజెక్టు? ఈరోజు కూడా ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా. దానివల్లే నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ని పిలిపించాను. మెగా కన్స్ట్రక్షన్ అని, దాని తర్వాత ఏపీఆర్ అని. వాళ్ళని అడిగాము, ఏమైనా పని మొదలు పెట్టాలంటే ఏం జరగాలంటే, సార్ మాకు మీరు పెండింగ్ బిల్స్ ఇచ్చినా కానీ పని మాత్రం మొదలు పెట్టలేము, ముందు చేయాలి, ముందు భూసేకరణ చేస్తేనే ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుంది. అప్పుడు కలెక్టర్ హరినారాయణ గారితో కూడా మాట్లాడి 2 సార్లు సిట్టింగ్ పెట్టించి